YM6 న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి 23వ బ్రహ్మోత్సవాలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వారం రోజుల పాటు వివిధ రూపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ కమిటీ అధ్యక్షుడు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ సోమవారం నాడు ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు స్వామివారి శేషవాహన సేవ కళ్యాణోత్సవం రథోత్సవంతో పాటు శనివారం నాడు మహాపూర్ణాహుతి చక్రస్నానము శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందారని, స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉంటాయని, భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలకు సహకరించిన ఆలయ కమిటీ సభ్యులకు, భక్తులకు, స్థానిక ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రామ్మోహన్ రావు, లక్ష్మణ్, ఆత్మానందరెడ్డి, జగన్నాథం, యాదయ్య, నరసింహరావు, పెంటారెడ్డి, ధర్మవీర్, ఆలయ ప్రధాన అర్చకులు పవన్ కుమార్ స్వామి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. பன்முறை வன்னுடதும் மேகால் பன்முடத்தேர் மென் பொன்முறை மேற்கொடு புத்தாலும் கொன்னும் மென்புற मुरारे कुंज विहारे एकीकरणत जनबंधो माधव జయ శ్రీమన్నారాయణ. యూనివర్సిటీ కాలనీ బోయినపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 23వ బ్రహ్మోత్సవాలు 10వ తేదీ సాయంత్రం స్టార్ట్ అయ్యి 15వ తేదీ సాయంత్రం వరకు ముగిశాయి. 6 రోజులు బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు జరపడం జరిగింది. ఇందులో ఒకరోజు కళ్యాణోత్సవం, ఒకరోజు రథోత్సవం, చివరి రోజు ద్వాదశ భోగాలు, పుష్పయాగము, చక్రస్నానము, పూర్ణాహుతితో పాటు అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగింది. దీనికి సహకరించిన భక్తులు వివిధ ప్రదేశాల నుంచి వచ్చారు. అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇక్కడ కమిటీ మెంబర్లు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి బాగా చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవుస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.